హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లర్న్స్ విత్ గౌతమి. టుడే సైకాలజీ 30 బిట్స్ చూద్దామండి. ఇది మొన్న 16th జూన్లో 2026లో వచ్చిన పేపర్ 1లోని 30 బిట్స్. ఫస్ట్ క్వశ్చన్, ఈ కారకం మొత్తం పెరుగుదల మరియు వికాసాలకు నిజమైన నాంది మరియు ఆధారం. ఆప్షన్ 1 ఉద్వేగం, ఆప్షన్ 2 అనువాంశికత, ఆప్షన్ 3 సాంఘిక స్వభావం, ఆప్షన్ 4 ప్రజ్ఞ. ఈ కారకం మొత్తం పెరుగుదల మరియు వికాసాలకు నిజమైన నాంది అనేది అనువాంశికత అండి. మిగతా ఆప్షన్లోకి వెళ్ళి మనకు అనువాంశికత అనేది కరెక్ట్గా చూపిస్తుంది కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ పెరుగుదల మరియు వికాస సూత్రం ప్రకారం వికాసం అనేది ఒక దశల వారీ ప్రక్రియ. పురోగతి అనేది సరళ రేఖలో కాకుండా తదుపరి పురోగతి ముందు పాత నైపుణ్యాలను మరింత పటిష్టపరచుటకుంటూ ఒక చక్రీయ ప్రమాణంగా ముందుకు సాగుతుంది అనేది ఏంటి అని అడుగుతున్నాడు. సో ఇది వైయుక్తిక భేదాల సూత్రం, సర్పిల రేఖీయ పురోగతి సూత్రం, వికాస సమీప దూరస్థ దిశగా సాగుతుందనే సూత్రం, ఆప్షన్ 4 వికాస శిర పాదాభి ముఖ దిశగా సాగుతుందనే సూత్రం. దీంట్లో మనకు క్వశ్చన్లోనే ఇవ్వడం జరుగుతుందండి. ఏంటి పురోగతి అనేది సరళ రేఖలో కాకుండా పురోగతి ముందు పాత నైపుణ్యాలు మరింత పటిష్టకుంటూ అని చక్రీయ ప్రమాణంగా సాగుతుందనేది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, కింది వాటిలో ఒకటి అసాంఘిక లక్షణం. సంఘర్షణ నిర్వహణ, సమాచార నైపుణ్యం, అహంకేంద్రికవాదం, నిశ్చయత. ఆప్షన్ కింది వాటిలో అసాంఘిక లక్షణం. అసాంఘిక లక్షణం వచ్చేసి ఏంటంటే అహం కేంద్రిక వాదం. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చాడు. స్టేట్మెంట్ ఏ, తన విద్యార్థుల వికాసానికి సౌకర్యకర్తగా పనిచేయవలసిన బాధ్యత ఉపాధ్యాయురాలిని ఉంటుంది. స్టేట్మెంట్ బి, ఉపాధ్యాయురాలికి వికాస వైజ్ఞానిక శాస్త్రం గురించి సరైన జ్ఞానం ఉండాలి. దీంట్లో మనకు రెండు కూడా సరైనవే అని ఉన్నాయండి. తన విద్యార్థుల వికాసానికి సౌకర్యకర్తగా చేయవలసిన బాధ్యత ఉపాధ్యాయులకు ఉంటుంది, మరియు ఉపాధ్యాయుల వికాస మనోవిజ్ఞాన శాస్త్రం గురించి సరైన జ్ఞానం అనేది ఉండాలి. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, చామ్స్కీ ప్రకారం భాష సముపార్జన పరికరం ల్యాడ్ అనేది ఏంటండి? సహజమైనదా, నేర్చుకోనబడినదా, పరిసరంపై ఆధారపడినదా, ఫోర్స్ సాపేక్షమైనదా? దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 సహజమైనది. ల్యాడ్ అనేది మనకు పుట్టుకతోటే ఉంటుందని మనకు నామ్ చామ్స్కీ చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, సాయి పాఠశాలకు వెళ్ళే అబ్బాయి. అతను ప్రతిరోజు ఉదయం 7 గంటలకు నిద్రలేచి 7:30 బస్ ఎక్కడానికి సిద్ధమవడానికి తన పనులన్నింటినీ ప్రతిరోజు ఒకే క్రమంలో అదే సమయంలో చేస్తాడు. ఈ ప్రవర్తన దేనికి ఉదాహరణగా చెప్పచ్చు? మనకు దేనికి ఉదాహరణగా చెప్పచ్చు అంటే ఇది ఒక అలవాటు చేసుకుంటే మనం ఎట్ ఏ టైంలో ఏ పని చేయనో ఆ పని చేస్తూ ఉంటాము. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి బీనెట్ సైమన్ ప్రజ్ఞా పరీక్ష ఈ వయసు వారి కోసం అభివృద్ధి చేయబడింది. ఏ వయసు వారి కోసం అండి? 20 సంవత్సరాలు మరియు ఆ పైన, 4 సంవత్సరాలు, 16 నుంచి 20, 3 నుంచి 13. ఫస్ట్ ఇది 3 నుంచి 13 సంవత్సరాల వయసు వాళ్ళకి మనకు బీనెట్ సైమన్ పెట్టడం జరిగింది ప్రజ్ఞా టెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్, పారాథైరాయిడ్ గ్రంథి పనిచేయకపోవడం వల్ల ఒక పిల్లవాడు శారీరక కృత్యాలు చేసేటప్పుడు త్వరగా అలసిపోయేవాడు. అతని చుట్టూ ఉన్న వారందరూ అతన్ని సోమరిగా చూశారు మరియు కాలక్రమేణా అతనిలో నిమ్మమైన స్వీయ విలువ భావన ఏర్పడింది. అతని మూర్తిమత్వం గురించి అతని స్వీయ గ్రహణను దోహదపడిన కారకాలు. ఏ జీవ సంబంధమైనది, బి పరిసర సంబంధమైనది. దీనికి రెండు కూడా ఉంటాయండి. పారాథైరాయిడ్ అనేది జీవ సంబంధం అయితే అతని సోమరుగా చూశారు, కాలక్రమేణా నిజమైన స్వీయ విలువ అనేది మనకు రెండు అవుతాయి. సో ఆప్షన్ ఏ అండ్ బి అంటే ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, తగిన నైపుణ్యాలు లేని ఒక బాస్ అది కప్పిపుచ్చుకోవడానికి తన కింద ఉద్యోగులతో అతిగా స్నేహంగా ఉండడం ఈ రక్షక తంత్రానికి ఉదాహరణ. ఆప్షన్ ఏ పరిహారం, తదాత్మకం, హేతుకీకరణం, దమనం. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ పరిహారం. నెక్స్ట్ క్వశ్చన్, కింద చూపిన అంశాలతో కూడిన సాధనాన్ని గుర్తించండి. ఏ భారతదేశంలో మీకు ఇష్టమైన ప్రదేశం ఏది? బి ఏ విషయాలు ఈ ప్రదేశాన్ని మీకు ఇష్టమైనదిగా చేశాయి? సి మీరు ఆ ప్రదేశాన్ని ఎన్నిసార్లు సందర్శించారు? కింద చూపబడిన అంశాలతో కూడిన సాధనం ఏంటని మనకు ప్రశ్నావళి, మూర్తిమత్వ శోధక, నిర్గమాని, వృత్తాంతకర, రికార్డు. మనకి ఏదండి? ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. మొత్తం క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి ప్రశ్నావళి అని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యాసన పద్ధతి దీనికి సంబంధించినది. ఇన్పుట్ అవుట్పుట్ ప్రాసెస్ అంటే ఇన్పుట్ అవుట్పుట్ ప్రక్రియ మనకు దేనికి సంబంధించిందండి? అదొక ప్రాసెస్. అభ్యాసనం అనేది ప్రాసెస్కి సంబంధించిన ప్రక్రియ. నెక్స్ట్ 12th క్వశ్చన్,
యోవన్ ఫుట్బాల్ ఆట. నెక్స్ట్ క్వశ్చన్, యావన్ ఫుట్బాల్ ఆటగాడు కావాలనుకున్నాడు. తన ప్రాంతంలో ఫుట్బాల్ నేర్చుకోవడానికి సరైన సౌకర్యాలు మరియు కోచ్ లేని సవాలుతో కూడిన పరిస్థితి ఉన్నప్పటికీ అతను ఒక మంచి ఫుట్బాల్ ఆటగాడిగా ఎదిగాడు. అతని విజయానికి దోహదపడిన కారకం దేనికి సంబంధించినది? ఆప్షన్ 1 పరిసరం, ఆప్షన్ 2 అభ్యాసకుడు, ఆప్షన్ సి బహుమతులు, ఆప్షన్ 4 శిక్షణ రకం. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఏంటండి? అభ్యాసకుడు. నెక్స్ట్ క్వశ్చన్, తేజ చిన్నప్పటి ప్రేరేపానికి కోపం తెచ్చుకొని ఇతరులను కొట్టే అలవాటు చేసుకున్నాడు. అతని తల్లిదండ్రులు ఒక నిపుణుడి సహాయంతో అతని ప్రవర్తనలో మార్పు తీసుకువచ్చారు. దానివల్ల చాలా కాలం పాటు అతనికి కోపం రావడం సంభవించలేదు. అకస్మాత్తుగా ఒకరోజు కొంతమంది తన సోదరిని ఎగతాళి చేయడం చూసి అతను కోపంతో వారందరినీ కొట్టాడు. ఇది దేనికి ఉదాహరణ? దేనికి ఉదాహరణగా చెప్పొచ్చు అండి? ఆయత్నసిత సిద్ధాంతం. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆట స్థలంలో యంత్రంలోని నాణేలు వేసి బంతులు పొందిన అనుభవం ఉన్న ఒక చిన్న పిల్లవాడు మాల్లో చూపిన వెండింగ్ మిషన్లో శీతల పానీయాల సీసాలు పొందడానికి నాణేలు వేశాడు. ఇది థార్ండైన్ యొక్క ఈ క్రింది అభ్యాస నియమానికి ఉదాహరణ. ఇది సేమ్ ఉన్నది కాబట్టి దీనికి మనకు సారూప్యత నియమం అని చెప్పవచ్చు, లా ఆఫ్ అనాలజీ. నెక్స్ట్ క్వశ్చన్, పియాజే ప్రకారం ఈ దశ నుండి పిల్లవాడు ఊహాజనిత పద్ధతిలో ఆలోచించడం ప్రారంభిస్తాడు. ఊహాజనితంగా అంటే ఏంటండి? మనకు హైపోథిటికల్ థింకింగ్ అంటే మన వస్తువు అనేది మన ముంగట లేకపోయినా కూడా మనం వేరే దాని గురించి ఆలోచించడం. అంటే ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఎలా ఉన్నా మనం దాన్ని అర్థం చేసుకొని చదవడం కాబట్టి అమృత ప్రచలక దశ. నెక్స్ట్ క్వశ్చన్ 16th, పాఠశాల క్రీడా దినోత్సవ కార్యక్రమంలో పిల్లలు డ్రిల్ చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా ప్రేక్షకులందరూ చప్పట్లు కొట్టడం ప్రారంభించారు. ఎందుకంటే విద్యార్థులు తమ పాఠశాల పేరులా అనిపించే విధంగా తమను తాము ఏర్పాటు చేసుకున్నారు. డ్రిల్ చేస్తున్న విద్యార్థుల మధ్య దూరం ఉన్నప్పటికీ భాగాలుగా వాటి సామీప్యత ప్రకారం సమూహపరిచే ధోరణి కారణంగా ప్రేక్షకులు దానిని పాఠశాల పేరుగా గ్రహించారు. ఈ ప్రత్యక్ష వ్యవస్థీకరణ నియమాన్ని గెస్టల్ ఈ విధంగా పిలిచారు. దీన్ని ఏమంటారండి? సామీప్యత. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. కింది మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలలో ఒకరు వికాసం యొక్క నిర్దిష్ట దశలను ప్రస్తావించలేదు. ఒకరు వికాసం గురించి ఎవరు ప్రస్తావించలేరంటే మనకు వైగోట్స్కి ప్రస్తావించలేదు. ఇతను అన్నీ కూడా వికాసం యొక్క ఏంటి స్కాఫోల్డింగ్ గురించి దాని గురించి వివరించడం జరిగింది. సో మన క్వశ్చన్లో ఏమి ఇవ్వడం జరిగిందండి? కింది మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు ఒకరు వికాసం యొక్క నిర్దిష్ట దశలను ప్రస్తావించలేదంటే ఆప్షన్ 3 వైగోట్స్కి. నెక్స్ట్ క్వశ్చన్, కింది 2 స్టేట్మెంట్లు చదవండి. స్టేట్మెంట్ ఏ ప్రేరణ ప్రక్రియలోనైనా ఆసక్తి అనేది కీలక పదం మరియు కేంద్ర అంశం. స్టేట్మెంట్ బి, ఉపాధ్యాయులు బోధనాభ్యాసన కృత్యాలకు వీలైనంత ఆసక్తికరంగా చేయాలి. సరైన సమాధానం ఏంటండి? స్టేట్మెంట్ ఏ మరియు స్టేట్మెంట్ బి రెండు కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, శక్తి 2 వేరు డిజైన్లలో దండాలను అల్లడం నేర్చుకుంది. కొన్ని రోజుల తర్వాత ఆమె మొదటి డిజైన్ దండను అల్లడానికి ప్రయత్నించినప్పుడు రెండవ డిజైన్ ఆటంకం కలిగించింది. ఇది దేనికి ఉదాహరణ? దేనికి ఉదాహరణ అండి? తిరోగమన అవరోధం. నెక్స్ట్ క్వశ్చన్, అర్థవంతమైన సంబంధాలు లేకపోవడం వల్ల ఈ రకమైన అభ్యాసనం సానుకూల అభ్యాసన బదలాయింపుకి సహాయపడదు. ఏదండి? బట్టి అభ్యాసనం. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. సహాయపడదు అని అంటున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ 21, వికలాంగుల హక్కుల చట్టం 2016లో 1 కంటే ఎక్కువ వైకల్యతలు ఉన్న వ్యక్తులను ఈ క్రింది వాటి కింద చేర్చారు. విజాతీయ వైకల్యత, మిశ్రమ వైకల్యత, ఇతర వైకల్యత, బహుళ వైకల్యత. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ పద్ధతిలో ఒక సమస్యకు పరిష్కారం కనుగొనడానికి కొంతమంది వ్యక్తులు కలిపి అనేక ఆలోచనలుగా రూపొందిస్తారు. దాన్ని ఏమంటారండి? బ్రెయిన్ స్ట్రోమింగ్, మేధో మదనం. నెక్స్ట్ క్వశ్చన్, ఆటకు సంబంధించి సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. ఇది బోధనకు ఒక ప్రత్యక్ష పద్ధతి అనేది ఆటకు సంబంధించి సరికాని స్టేట్మెంట్. నెక్స్ట్, అభ్యాసన కృత్యాల ద్వారా జరుగుతుంది, అభ్యాసకులు చురుకుగా ఉంటారు, ఇది ఆనందకరం, ఇవన్నీ కూడా కరెక్టేనండి. కానీ ఇది బోధనకు ఒక ప్రత్యక్ష పద్ధతి అనేది కాదు. నెక్స్ట్ 24 క్వశ్చన్, ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఈ కింది వాక్యాన్ని ఇచ్చి అందులో గీత గీసిన పదం యొక్క అర్థాన్ని చెప్పమని అడిగాడు. బ్రూనర్ ప్రకారం ఇది కింది వాటిలో దేనిని పెంపొందించడానికి ఒక ఉదాహరణగా
చెప్పవచ్చు. బ్రూనర్ ఏంటండి, అంతర్బుద్ధి ఆలోచన గురించి మనకు ఎక్కువగా చెప్పడం జరిగింది కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థుల వాస్తవ ప్రవర్తన మార్పుకు ఆశించిన ప్రవర్తనతో పోల్చడం బోధన యొక్క ఈ దశలో జరుగుతుంది. విద్యార్థుల్లో వాస్తవ ప్రవర్తన మార్పును ఆశించిన అంటే మనకు లెసన్ అంతా చెప్పినాక జరుగుతుంది కాబట్టి పోస్ట్ యాక్టివ్ ఫేజ్లో మనకు జరగడం జరుగుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఒకటి విద్యలో ఐసిటీ వల్ల కలిగే ప్రయోజనం కాదు. పిల్లల అభ్యాసన పరిసరాన్ని విస్తరిస్తుంది. విభిన్న అభ్యాసకులతో సర్దుబాటు చేయడానికి అనుగుణంగా అనేక రకాల సాధనాలను ఐసిటీ అందిస్తుంది. నిష్క్రియాత్మక అభ్యాసనాన్ని ఐసిటీ ప్రోత్సహిస్తుంది అనేది కాదండి. నిష్క్రియాత్మక ప్యాసివ్ లెర్నింగ్ కాదండి, క్రియాత్మక లెర్నింగ్ అనేది ప్రోత్సహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 27, మార్గదర్శకత్వం యొక్క లక్ష్యం ఏంటండి? భవిష్యత్తు కోసం సిద్ధం చేయడం, ఎస్ కరెక్ట్. ప్రస్తుత సవాళ్లను పరిష్కరించడం, కానీ గత సంఘటనలను సరిదిద్దడం అనేది మాత్రం కాదండి. ఎస్, ఏ అండ్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే గత సంఘటనలను మనం ఏం చేయలేం. భవిష్యత్తు కోసం ఆర్ ప్రస్తుతం దానికోసం మనం ఏదైనా చేయొచ్చు, కానీ గత సంఘటనల కోసం మార్గదర్శకత్వం ఏమీ చేయలేదు. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 28 క్వశ్చన్, లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ కోసం పోక్సో 2012లోని సెక్షన్ 21 ప్రకారం ఏదైనా నేరం జరిగినట్టు నివేదించడంలో విఫలమైన వ్యక్తికి ఇతర కాల పరిమితి వరకు జైలు శిక్ష విధించబడుతుంది. ఎంతకాలం అండి మనకు అక్కడ? 6 నెలలు. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 29, కింది వాటిలో నిరంతర మూల్యాంకనంకు సంబంధించిన సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. కింది వాటిలో నిరంతర మూల్యాంకనంకు సంబంధించి సరికాని స్టేట్మెంట్. నిరంతర మూల్యాంకనం మౌఖిక రీతిలో మాత్రమే ఇక్కడనే ఫస్ట్ ఆప్షన్లోనే తెలిసిపోతుందండి మనకు. మౌఖిక రీతిలో అనేది కాదు. సో ఇదే కాదు. మిగతావన్నీ నిరంతర మూల్యాంకనం స్వభావరీతి నిర్మాణాత్మకమైంది, నిరంతర మూల్యాంకనం పాఠశాల ఆధారితమైంది, అభ్యసనాన్ని మెరుగుపరచడం నిరంతర మూల్యాంకన లక్ష్యం. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, ఈ నివేదికలో అందించిన అంతర్దృష్టుల ఆధారంగా పాఠ్య ప్రణాళిక భారాన్ని తగ్గించాలని జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం NCF 2005 సిఫారసు చేసింది. ఏంటంటే ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్, సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్, లెర్నింగ్ వితౌట్ బర్డెన్, యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్. మనకు 2005లో మెయిన్గా దేని పర్పస్లో వచ్చిందండి? లెర్నింగ్ వితౌట్ బర్డెన్. మనకు లెర్నింగ్ వితౌట్ బర్డెన్ సందర్భంగా NCF 2005 రావడం జరిగింది. ఇవి వచ్చేసి మనకు రీసెంట్గా జరిగిన June 16కి జరిగిన 2026లో జరిగిన సైకాలజీ 30 బిట్స్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.